అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఇది పెద్ద ఎదురు దెబ్బగానే చెప్పాలి. ఈ డిబేట్లో ట్రంప్ తన ఎమోషన్స్ను అదుపు చేసుకోలేకపోయారు. సాధారణంగా వాదోపవాదాల్లో ప్రత్యర్థుల మధ్యలో కల్పించుకోవడం చూస్తుంటాం. అయితే దాన్ని కూడా ట్రంప్ ఓర్వలేకపోయారు. మధ్యలో కల్పించుకోవద్దంటూ కమలా హ్యారిస్ను హెచ్చరించారు. ఇలా ట్రంప్ వ్యవహార శైలి రిపబ్లికన్లను సైతం అసంతృప్తికి గురి చేసినట్లయింది. ఇక ఈ డిబేట్ తర్వాత అమెరికా పోల్స్ డేటాలు మారిపోయాయి. ఎలన్ మస్క్ కూడా కమలా హ్యారిస్కు పరోక్షంగా మద్దతు తెలపాల్సిన పరిస్థితి వచ్చింది. అమెరికా వైస్ ప్రెసిడెంట్గా ఉన్న కమలా హ్యారిస్ ఈ 3.5 సంవత్సరాలు ఏమీ పనిచేయలేదని ట్రంప్ ఎన్నోసార్లు విమర్శించారు. అయితే ట్రంప్ విమర్శలన్నిటికీ కమలా ఒక డిబేట్తో సమాధానం చెప్పినట్లయింది. కమల చేసిన దాదాపు ప్రతి వాదన డొనాల్డ్ ట్రంప్కు ఆగ్రహం కలిగించింది. ప్రపంచ నాయకులంతా ట్రంప్ను చూసి నవ్వుకున్నారని, ట్రంప్ను 81 మిలియన్ల మంది ఓటర్లు వ్యతిరేకించారని, ట్రంప్ ఓడిపోయారనే వాస్తవాన్ని కూడా స్పష్టంగా అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారంటూ కమలా హ్యారిస్ విరుచుకుపడ్డారు. ఇలాంటి తీవ్రమైన విమర్శలు, ఆరోపణల మధ్య ట్రంప్ మాటిమాటికి అదుపు తప్పారు. బిగ్గరగా మాట్లాడడం, ఇచ్చిన సమయానికి మించి మాట్లాడుతూ తనని తాను సమర్థించుకోవడానికి ప్రయత్నించారు. పలు సంస్థలిచ్చిన నివేదికలకు వ్యతిరేకంగా పదే పదే అవాస్తవ అంశాలను ప్రస్తావిస్తూ మోడరేటర్లకు కూడా విసుగు తెప్పించారు. సరిగ్గా ఇదే ప్రభావం ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా ఎక్కువ మంది ట్రంప్కు ఓటమి తప్పదని ధోరణికి వచ్చేశారు. ఇక కీలకమైన ఈ డిబేట్ ముగిసిన వెంటనే ప్రముఖ సింగర్, పాప్ కల్చర్ ఐకాన్ టేలర్ స్విఫ్ట్ ఇన్స్టాగ్రామ్లో కమలా హ్యారిస్కు మద్దతుగా పోస్టు పెట్టారు. డెమోక్రాటిక్ అభ్యర్థికి మద్దతిస్తున్నట్లు పోస్టులో పేర్కొన్నారు. అయితే ఇటీవల ట్రంప్ సహచరుడు ఒహియో సెనేటర్ జేడీ వాన్స్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సూచనగా టేలర్ స్విఫ్ట్ చైల్డ్లెస్ క్యాట్ లేడీ అని పోస్టుపై ఆమె సంతకం చేయడం చర్చకు దారితీసింది. వాన్స్ చేసిన ఈ వ్యాఖ్య చాలా మంది మహిళా ఓటర్లను ట్రంప్కు దూరం చేసింది. ఇక టేలర్ స్విఫ్ట్ ఈ ఎన్నికల్లో హ్యారిస్ ను గెలిపించాలని కూడా తన 280 మిలియన్ ఫాలోవర్లకు పిలుపునిచ్చారు. హక్కులు, కారణాల కోసం పోరాడుతున్న మనం వాటిని గెలవడానికి మనకు ఒక యోధుడు అవసరమని నమ్ముతున్నాను అని, కమలా హ్యారిస్ స్థిరమైన ప్రతిభగల నాయకురాలు అని నేను భావిస్తున్నాను అని, ఆమె వస్తే ప్రశాంతత మాత్రమే కాకుండా ఈ దేశ ప్రజలు చాలా సాధించగలరని నమ్ముతున్నాను అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై కాబోయే ట్రిలియనీర్, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ స్పందించారు. టేలర్ స్విఫ్ట్ నువ్వు గెలుస్తావు అంటూ కామెంట్ చేశారు. అయితే డిబేట్ తర్వాత CNN, SSRS నిర్వహించిన పోల్లో అనూహ్యంగా కమలకు బలం పెరిగింది. తన పోల్ డేటా ప్రకారం ట్రంప్కు వ్యతిరేకంగా జరిగిన ఈ డిబేట్లో హ్యారిస్ గెలిచినట్లు ఎక్కువ మంది భావిస్తున్నట్లు తెలుస్తోంది. డిబేట్లో ఎవరు గెలుపొందారు అనే ప్రశ్నపై డిబేట్ను చూసిన వీక్షకుల్లో 63% మంది హ్యారిస్ అని చెప్పగా 37% మంది ట్రంప్ మంచి ప్రదర్శన ఇచ్చారని అన్నారు. ఇక చర్చకు ముందు చేసిన ప్రజాభిప్రాయ సేకరణలో ఎవరు గెలుస్తారనే దానిపై 50% ఫలితాలు వచ్చినట్లు CNN డేటా చూపించింది. ఇక ABC డిబేట్ ముగిసిన గంటలోపు హ్యారిస్ క్యాంపెయిన్ టీం అమెరికన్ ఓటర్లకు ఒక ఇమెయిల్ పంపింది. మరో డిబేట్కు ట్రంప్ సిద్ధమా అంటూ అందులో పేర్కొంది. అయితే దీనిపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్ ABC డిబేట్లో కమలా హ్యారిస్ ఘోరంగా ఓడిపోయింది కాబట్టి వెంటనే మరో డిబేట్కు వస్తానని అంటుందని అన్నారు. అయితే ఒకవేళ రెండో డిబేట్ నిర్వహిస్తే దానికి తాను వస్తారా అనే ప్రశ్నను మాత్రం ట్రంప్ తిరస్కరించారు. అయితే ABC డిబేట్ పూర్తయిన వెంటనే తాను హ్యారిస్తో ఓపెన్ డిబేట్కు వచ్చి మరొకసారి ఆమె పాలసీలను ఎండగడతానని ట్రంప్ అన్నారు. ఆగస్టు 23, 27 తేదీల్లో జరిగిన ABC న్యూస్ ఇప్సోస్ పోల్ ప్రకారం 56% మంది కమలా హ్యారిస్ తన ప్రచారంలో అద్భుతంగా పనిచేస్తున్నారని చెప్పారు. ట్రంప్ ప్రచారం గురించి 41% మంది సానుకూలంగా ఉన్నారు. ఇక అమెరికాకు అధ్యక్షులుగా ఎవరుంటే బాగుంటుందనే సర్వేలో 53% మంది కమలా హ్యారిస్ కు మద్దతివ్వగా ట్రంప్కు సానుకూలంగా 47% మంది ఉన్నారు. ప్రస్తుతం కమలా హ్యారిస్ 538 జాతీయ పోలింగ్ సగటులో ట్రంప్ కంటే 3 పాయింట్లతో ముందంజలో ఉన్నారు.
అయితే గత 2 వారాల్లో ఆమె మొమెంటం ఆగిపోయిందని, తగ్గిందని అనుకుంటున్న తరుణంలో ఈ తాజా డిబేట్ పాత డేటాకు భిన్నంగా ఫలితాలను చూపించింది. ఇక డిబేట్ కు ముందు నిర్వహించిన ఓ సర్వేలో డిబేట్లో ఎవరు గెలవాలని కోరుకుంటున్నారు అనే ప్రశ్నకు 43% మంది కమల గెలవాలని కోరుకోగా 37% మంది మాత్రమే ట్రంప్ గెలుపును కోరుకున్నారు. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఈ డిబేట్ల ప్రభావం ఎంతుంటుందనేది ఎప్పటినుండో చర్చల్లో నలుగుతున్న అంశం. అమెరికా ఎన్నికల చరిత్రను చూసినప్పుడు ఈ డిబేట్లు పెద్దగా ప్రభావం చూపవని తెలుస్తున్నప్పటికీ ఒబామా కాలం నుండి ఇందులో మార్పు కనిపిస్తున్నట్లు కూడా స్పష్టంగానే తెలుస్తోంది. ఇటీవలి ఎన్నికలను పరిశీలిస్తే జూన్ నెలలో జరిగిన చర్చల్లో బైడెన్ పేలవమైన ప్రదర్శన ప్రెసిడెంట్ రేస్ నుండి తప్పుకునే స్థాయికి కారణమైంది. బైడెన్ తప్పుకోవడం రేసులో హీట్ ని పెంచినప్పటికీ 2024 రేసులో ఎవరు గెలుస్తారు అనేది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఉంది. అయితే తాజా డిబేట్లో హ్యారిస్ అద్భుతమైన ప్రదర్శన ఓట్లను రాల్చుతుందా అనేది కూడా అంతే అస్పష్టమంటున్నారు కొందరు. 2020లో మొదటి అధ్యక్ష చర్చ సందర్భంగా ట్రంప్ను ఉద్దేశించి బైడెన్ అన్న "విల్ యు షట్ అప్ మ్యాన్" అనే రిప్లై అమెరికా ఓటర్ల మానసిక స్థితిని మార్చిందని కొన్ని విశ్లేషణలు ఉన్నాయి. అలాగే 2016లో హిల్లరీ క్లింటన్ ను మేధావులు, పోల్స్టర్లు, ఓటర్లు కూడా 3 డిబేట్లలో విజేతగా ప్రకటించారు. అయితే అనూహ్యంగా ఆమె ఓటమి పాలయ్యారు. 2012లో ఒబామా మిట్ ఓమ్నీతో చేసిన మొదటి అధ్యక్ష చర్చల్లో ఘోరంగా ఓడిపోయారు. అయితే 2, 3వ డిబేట్లలో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ఇదే గెలుపునకు కారణమైందని కొందరంటారు. అందుకే చాలా మంది నిపుణులు ఇలాంటి చర్చలు ఓటర్లపై ప్రభావాన్ని చూపుతాయా లేదా అన్నది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఉంది. క్షేత్రస్థాయి నివేదికలను బట్టి చూస్తే అమెరికా ప్రజలు నిజంగా ఈ టీవీ డిబేట్లను చూడడం లేదనే అభిప్రాయం కూడా ఉంది. చాలా మంది ఓటర్లు తాము ఎవరికి ఓటు వేయబోతున్నారనే దాని గురించి ముందుగానే ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారని విశ్లేషకులు చెప్తున్నారు. అయితే డిబేట్లు మంచి ప్రజాస్వామ్య సాధనంగా ఓటర్లు భావిస్తూ ఉండడం విశేషం. ఈ నివేదికపై అభ్యర్థులు దేనికోసం నిలబడతారో, వారు నిజంగా ఎంత పని చేస్తారో తెలుసుకోవడానికి ఓటర్లు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. 2016లో ట్రంప్, 2004లో జార్జ్ డబ్ల్యూ బుష్ ఇద్దరు చర్చల్లో ఓడిపోయినప్పటికీ ఎన్నికల్లో విజయం సాధించారు. అలాగని ప్రజలు గుడ్డిగా కూడా ఓటు వెయ్యరు అనడానికి రుజువులున్నాయి. ఇక హ్యారిస్, ట్రంప్ మధ్య జరిగిన ఈ మొదటి డిబేట్ బహుశా చివరిది కూడా కావచ్చు. అయితే ఒక డిబేట్తో హ్యారిస్ గ్రాఫ్ పెరిగిందన్నది తాజా సర్వేలు చెబుతున్న మాట. మరి బ్యాలెట్ బాక్స్ వద్ద అమెరికన్ ఓటర్లు ఏం చేస్తారన్నది తెలియాలంటే మరో 2 నెలలు వేచి ఉండక తప్పదు. For more videos like this, subscribe Big TV channel.